నౌ ఒక పెద్ద చప్పట్లతోటి మన ముఖ్య అతిథి ఖాదర్ వలీ గారిని ప్రశంసలుగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చాలామంది వ్యవసాయదారులు 1950 సంవత్సరం నుంచి 70 సంవత్సరం, 1970 నుంచి 1990 సంవత్సరం, ఇలా ప్రతి దేశంలోనూ, మన దేశం ఒకటే కాదు, ప్రతి దేశంలోనూ వ్యవసాయం మార్పులు పెద్ద ఎత్తున జరుగుతూ వస్తున్నాయి. ఇది ప్రకృతి ధర్మంగా సహజంగా జరిగిన మార్పులు కాదు. రెండవ యుద్ధం తర్వాత బాంబు మెటీరియల్స్తో, పదార్థాలతో ఎరువుల్ని, కృతక ఎరువుల్ని, కృతక రసాయనిక క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాల్ని తయారు చేసిన కంపెనీల ఒత్తాసు వల్ల రైతులందరినీ కార్మికులుగా మార్చేశారు. రైతులు లేరు ప్రపంచంలో. ఆకుపచ్చ శాలు వేసుకొని మేము రైతులమని అందరూ తిరుగుతున్నారు. మీరు రైతులు కాదు, ఈ కార్పొరేట్ కంపెనీలకు పనిచేస్తున్న కార్మికులు. మీరంతా భ్రమలో ఉండకండి. పెద్ద ఎత్తున దేశాల ప్రభుత్వాల్ని తమ కబంధ హస్తాల్లో ఇరికించుకొని తమ పదార్థాలను అమ్మటానికి వెనకల నుంచి గవర్నమెంట్లను WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మూలకంగా ట్విస్ట్ చేసి వాళ్ళు చెప్పినట్టే మార్పులు తీసుకురాకపోతే మీకు డబ్బులు ఇవ్వము అని చెప్పినప్పుడు మన భారతదేశం ఈ కంపెనీలకి అప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన మార్చిలో 4 లక్షల కోట్ల సబ్సిడీని ఈ కంపెనీలకు చెక్కులు రాసిస్తూ వస్తుంది. మీరందరూ వరి బియ్యం 30 రూపాయలు, 40 రూపాయలు, పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడాను మీ మిల్లెట్స్ చాలా కాస్ట్లీ, ఎవరు తింటారు అని అంటున్నారు. కానీ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఇక్కడ ఉంది. మీకు తెలియకుండానే మీ పన్నుల్ని, మీరు కట్టిన పన్నుల్ని ఈ గవర్నమెంట్లు కంపెనీలకి వర్గావన చేస్తున్నాయి. ఒక్కొక్క కేజీ మీరు తింటున్న ప్రతి బియ్యము ముద్ద కేజీ 3,000 రూపాయలు మీరు ఆల్రెడీ కట్టేశారు. మీరు తినకున్నా కట్టేశారు, మీకు తెలియదు మీరు కట్టారని. కానీ మీరందరూ అనుకుంటున్నారు, సార్ చెప్పాడు ఎన్టీ రామారావు 1 రూపాయి బియ్యం ఇచ్చాడని, ఇంకొకరు వచ్చి ఫ్రీ బియ్యం ఇచ్చారని. ఇవన్నీ రాజకీయ డ్రామాలు, ఆహారపు రాజకీయాలు. ఆహారపు రాజకీయాలు. ప్రపంచంలో ప్రతి చోట ఈ ఎరువుల్ని వాడి పండించిన ధాన్యాలైన వరి బియ్యము, గోధుమలను తినిపించటమే ఈ కంపెనీల హితాశక్తి కోసం ప్రపంచంలో ఉన్న ప్రతి దేశ రాజకీయ నాయకులు పనిచేశారు, చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ. $800 మిలియన్ టన్నుల భత్త, paddy rice is grown on this planet every year in the last 25 years. 800 టన్నుల గోధుమలు ప్రతి సంవత్సరము పెంచబడుతున్నాయి. 1600 మిలియన్ టన్నుల సోయాబీను పెంచబడుతుంది. 1600 మిలియన్ టన్నుల మొక్కజొన్నలు, జెనెటికలీ మాడిఫైడ్ మొక్కజొన్నలు పెంచబడుతున్నాయి. ఈ 1600 మిలియన్ టన్నుల మొక్కజొన్నలు, 1600 మిలియన్ టన్నుల సోయాబీన్ని రెండిటిని కలిపి 92 బిలియన్ల పందుల్ని ప్రతి సంవత్సరం మానవ జాతి
మారణ హోమం చేసి బుచ్చర్ చేసి తింటున్నవి మాంసాన్ని. ఆ మాంసం తినగా మిగిలిన మాంసపు ముద్దల్ని వేడి చేస్తే తేలి వచ్చిన కొవ్వును డాల్డా రూపంలో మీరు అమ్మితే, ఉండండి ఇంకా చాలా ఉంది, మీరు చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు, నేను రాజకీయ నాయకుడిని కాదు, నాకు మీరు చప్పట్లు కొట్టినా కొట్టకపోయినా ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పిపోయేదానికి వచ్చాను. ఇది బాగుంది. సోయాబీను అది కలిపి తినగా మిగిలిన మాంసపు ముద్దల నుంచి తేలి వచ్చిన కొవ్వును డాల్డాగా వస్తే మీరు ఈ డాల్డా మీ దేశంలోకి తీసుకొని బేకరీలు మొదలు పెడితే మేము మీ సాఫ్ట్వేర్ను తీసుకుంటామని మళ్ళా ట్విస్ట్ చేస్తే భారతదేశం దానికి ఒప్పుకొని 1990 సంవత్సరం ప్రాంతం నుంచి ప్రతి పల్లెలోనూ బేకరీలు పెట్టి బ్రెడ్డు బిస్కెట్లు కేకులు అమ్మడం మొదలు పెడితే లొట్టెలొసుకులు వేసుకొని మీరంతా ఏకాఏకి ప్రపంచమంతా దీన్ని తినడం మొదలుపెట్టింది. మీకు అందరికీ ఈ విషయాలు తెలియవు. పెద్ద పెద్ద సైంటిస్టులు ఎండి ఎంఎస్ చేసిన డాక్టర్లకు కూడా ఈ విషయాలు తెలియవు. ఎందుకంటే వాళ్ళు ఆహా ఎందుకు వచ్చింది బీపీ, ఆహా ఎందుకు వచ్చింది డయాబెటీస్ అని రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు. వచ్చింది ఇందుకే. ఈ గోధుమలు బియ్యములో రక్తంలోకి గ్లూకోజ్ని నిదానంగా పంపించే వ్యవస్థ దేవుడు చెయ్యలేదు. పీరియడ్. నువ్వు వరి బియ్యము అది ప్రకృతి పరంగా, ప్రకృతి వ్యవసాయం, మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామంటున్నారు. బియ్యము గోధుమలతో ప్రకృతి వ్యవసాయము జరుగదు. వర్షాధారిత ధాన్యాలే ప్రకృతి వ్యవసాయం అనబడుతుంది. ఎప్పుడైతే కృతకంగా నీరు కట్టి పెంచుతున్నావో ఆ ధాన్యాలన్నీ మారుతూ వచ్చాయి. C3 గ్రాసెస్ అంటారు, టెక్నికలీ C3 ఫోటోసింథసిస్. ఈ వరి బియ్యము గోధుమలు C3 గ్రాసెస్. అవి నీళ్ళు ఇస్తే ఎక్కువ దిగుబడి ఇస్తాయి, ఎరువులు వేస్తే ఎక్కువ దిగుబడి ఇస్తాయి. అంటే నీరు కట్టిన చోట ఎక్కువ దిగుబడి వచ్చిందంటే అందులో ఉన్న ఎరువుల్ని పీకుకోవటం దాని లక్షణము. అంటే నీవు వేసిన ఎరువుల మీద ఆధారపడిన ఆ దిగుబడిలో రోగం ఖాయం. ఈ విషయాన్ని చెప్పకుండా మీరంతా ఇన్ని సంవత్సరాలుగా మీరందరూ రాగి ముద్ద జొన్న సంగటి అంత, దానికంటే 1000 సంవత్సరాల క్రితం ప్రస్తుతం మీ దగ్గర ఉన్న రాగులు జొన్నలు సజ్జలు మాత్రమే మిగిలాయి. అంతకుముందు 240 రకాల మిల్లెట్స్ అంటే మిల్లీ 1/1000. దాన్ని ఫ్రెంచ్ లాంగ్వేజ్లో మిల్లీ అంటారు. మిల్లీగ్రామ్, మిల్లీలీటర్, మిల్లీమీటర్ అన్న. సో మిల్లీమీటర్ ప్రమాణంలో ఈ గడ్డి పూచల ధాన్యాల ప్రమాణం జోడించటం వల్ల మిల్లీమీటర్కు అటువైపు ఇటువైపు ఆసుపాసులో ఉండటం వల్ల ఈ ధాన్యాలన్నింటినీ కలియబెట్టి మిల్లెట్స్ అని ఇంగ్లీష్లో పిలిచారు. మన భాషల్లో చిన్నగా ఉన్నాయి, కళ్ళకు కనపడటం లేదు, అంత సన్నగా ఉన్నాయని చిరుధాన్యాలు, కిరుధాన్యాలు, తృణధాన్యాలు, ఇంకా కొన్ని ధాన్యాలు కళ్ళకు కనపడనంత సన్నగా ఉండడం క్షుద్రధాన్యాలు అని కూడా మనం పేరు పెట్టిన అవసరానికి పెట్టారు. అంటే 240 రకాల వైవిధ్యమైన ధాన్యాల్ని ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ 4 వానలు వస్తే అవంతకవే పండే C4 గ్రాసెస్ అంటారు దీనిని. అంటే వర్షమున్నా లేకపోయినా పర్యావరణంలో ఉన్న తేవాంశను పీల్చుకొని కంకి కట్టే అద్భుతమైన ఈ గడ్డి పూచలు ప్రపంచమంతా ఎక్కడ పడితే అక్కడ పెంచుకునే వీలున్న ఈ ఆహార ధాన్యాల్ని ఈ తజ్ఞులు ప్రిమిటివ్ ఫుడ్, పందులు తినేది, పక్షులు తినేది అని చెప్పడం మొదలు పెడితే మనమంతము బసవన్ననలాగా తల ఊసి
వరి బియ్యమే మా ఆహారం అని మీరు తినడం మొదలుపెట్టి ప్రతి ఒక్కడికి రోగాలు వస్తుంటే డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆ డాక్టర్లు మీకు ఈ రోగాలు మీ రక్తం మందమైనందుకు వచ్చాయి అని చెప్పకుండా బ్లడ్ థిన్నర్స్ని అందించడం మొదలుపెట్టారు, బీపీ అని. గ్లైకోమెట్ ఇవ్వడం మొదలుపెట్టారు, డయాబెటీస్ అని. థైరోనార్మ్ ఇవ్వడం మొదలుపెట్టారు, థైరాయిడ్ ప్రాబ్లం అని. అంటే ఇక్కడ జరిగిన మోసం ఏముంది? మీరందరూ గోధుమలు వరి బియ్యము తినడం మొదలుపెట్టిన తరువాతే ఈ రోగాలు వచ్చాయి. ఎందుకంటే మిల్లెట్స్లో, చిరుధాన్యాల్లో దేవుడు C4 ఫోటోసింథసిస్లో పీచు పదార్థంతో పిష్ట పదార్థాన్ని ముడివేసి పొరలు పొరలుగా ధాన్యాన్ని తయారు చేశాడు. C4 గ్రాసెస్ నిదానంగా వరదలాగా కాకుండా గ్లూకోజ్ని అంచెలంచెలుగా కంతుల వారీగా నియంత్రణతో నిగదిత ప్రమాణంతో మీ రక్తంలోకి విడుదల చేసే వ్యవస్థని, సుభద్ర వ్యవస్థని దేవుడిస్తే ఈ తజ్ఞులు, ఈ డాక్టర్లు ఈ విషయాన్ని కప్పిపుచ్చి వరదలాగా గ్లూకోజ్ను మీ రక్తంలోకి విడుదల చేసే ఈ C3 వరి బియ్యాన్ని, గోధుమల్ని ఎంచుకొని మీ అందరికీ ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే మర్నాడు రోగం రానే వస్తుంది అని ట్యాబ్లెట్లు రెడీ చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో డాక్టర్లను తయారు చేయడం మొదలుపెట్టారు. జరిగిన చరిత్ర ఇంతే, ఇంతకంటే ఏమీ లేదు. మీరు వద్దన్నా కాదన్నా జరిగింది ఇంతే. మీరు కళ్ళు మూసుకొని ఆహా మేము అందరం బాగా పని చేస్తే రోగాలు రావు అనుకుంటున్నారు. మీరు పని చేసినా పని చేయకపోయినా వరి బియ్యము, గోధుమలు తింటే మీకు రోగం ఖాయం. మేము బాగా పనిచేస్తే రావు అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతిరోజు ఆటలు ఆడే వసీం అక్రమ్కి డయాబెటీస్ వచ్చింది. ప్రతిరోజు డాక్టర్లను నేను అనే MD, MS డాక్టర్లలో 130 మందికి డయాబెటీస్ ఉంది. ఎలా? అంతెందుకు, చిన్న పిల్లల్లో టైప్ 1 డయాబెటీసు గడిచిన 10 సంవత్సరాల్లో 100కి 3 నుంచి 5 మందికి వచ్చేసింది. ఓకే, బీపీ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మీరు ఏం చెప్తాడు డాక్టరు? బీపీ ట్యాబ్లెట్ తీసుకో అంటాడు. ఎన్ని రోజులు తీసుకోవాలి? ఎన్ని రోజులు? లైఫ్ లాంగ్. డయాబెటీస్ లైఫ్ లాంగ్, థైరాయిడ్ లైఫ్ లాంగ్, రుమేటిజం లైఫ్ లాంగ్. అంటే ఏంటి? డాక్టర్లు అక్కడ ఎందుకు కూర్చోన్నారు? మీకు ట్యాబ్లెట్లు ఇచ్చేదానికి కూర్చోండి. మీ ఆరోగ్యం ఎక్కడ పోగొట్టుకున్నారు? అక్కడ పోతే దొరుకుతుందా మీకు? మీకేం దొరుకుతున్నాయి? ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయి. ఒక్కరికైనా రోగం బాగు చేశారా? ఏదో ఒక ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు అందరూ. ఎంత అంటే భారతదేశము $1 ట్రిలియన్ ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్కి ప్రతి సంవత్సరము గడిచిన 20 సంవత్సరాలుగా కడుతూ వస్తుంది. మీ రక్తం మందమైంది, ఆ రక్తాన్ని పలుచ చేసుకునేదానికి కావలసిన పీచు పదార్థం మీ ఆహారంలో లేదు అని ఇంతవరకు ఏ ఒక్క డాక్టరు చెప్పలేదు. ఆ రక్తం పలుచన చేసుకునే విధానం ఈ చిరుధాన్యాల్లో ఉన్న మిల్లెట్ ఫైబర్ నుంచి జరుగుతుందని ప్రాయోగికంగా చేసి చూపించారు. 1950లో ప్రపంచంలో మిల్లెట్స్ 80 మిలియన్ టన్స్ పెంచేవాడు. 2000 సంవత్సరంలో 10 మిలియన్ టన్నులు కూడా పెంచట్లేదు. అంటే ఇదంతా షడ్యంత్రంతో పని కట్టుకొని కార్పొరేట్ బోర్డు రూముల్లో కూర్చొని పక్కా ప్లాన్ చేసి ప్రపంచంలో సిరిధాన్యాల్ని, నేను పెట్టాను పేరు, ఈ చిరుధాన్యాలని
సిరిధాన్యాలని పేరు పెట్టింది నేను 2000 సంవత్సరంలో. ఎందుకంటే ఇలా వరి బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర తిని పోగొట్టుకున్న రోగుల్ని సిరిధాన్యాలు తినిపించి గ్యాంగ్రీన్లు, టైప్ 1 డయాబెటీస్లు ఇవన్నీ బాగు చేయడం చూసిన తర్వాత జరిగిన మానవ జాతికి ఈ కంపెనీలు చేసిన మోసం పూర్తిగా అవగాహన అయింది నాకు. ఇంకా వీళ్ళందరూ మేము సేంద్రియ వ్యవసాయం చేస్తాము, ఈ వ్యవసాయం చేస్తాము, ఇట్ట పెంచుతాము, అట్ట పెంచుతాము. మీరు ఎట్ట పెంచినా భూమి నాశనం అయిపోయింది. ఆ భూమిలో ఉన్న కలుషితాలు మీరు సేంద్రియం అనుకునేదానికి వస్తుంటాయి. మిల్లెట్స్ మాత్రము C4 గ్రాసెస్ మీరు ఎరువు తీసి దాన్ని నెత్తి మీద వేసినా కానీ దాని గురించి పట్టించుకోదు. అంటే కంకి వచ్చినప్పుడు ధాన్యంలోకి ఈ ఎరువుల అవశేషాలు కూడా రావు. అంటే నిజమైన ఆర్గానిక్ ఆ జీనోమిక్ కంటెంట్ ఈ C4 గ్రాసెస్లో ఉండటం వల్ల రక్తం పలుచనైతే మీ దేహంలో కూడి 20 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలు కూడుకున్న కల్మషాల్ని 6 నెలల్లో బయటికి వేసే పద్ధతిని మేము కనిపెట్టేశాం. అంటే నాకు 45 సంవత్సరాలుగా బీపీ ఉంది, ట్యాబ్లెట్ తీసుకుంటున్నాను, 60 సంవత్సరాలుగా డయాబెటీస్ ఉంది, ట్యాబ్లెట్ తీసుకుంటున్నాను, నో ప్రాబ్లం. 6 నెలలు మా సిరిధాన్యాలు తిను, నీ రోగం మాయం అవటం ఖాయం. టైప్ 1 డయాబెటీస్ బాగానే కాదు, అమెరికాకు పోయినా బాగా కాదు, ఇక్కడ పోయినా బాగా కాదు, ఏం చేసినా బాగా కాదు, ఇట్ ఈస్ జెనెటిక్ ప్రాబ్లము అన్నారు. అవునా, బాగా కాదా అని నేను అడిగాను. బాగు చేస్తావా అని ఆ రోగం వచ్చిన వాళ్ళ అమ్మ, ఆ బాబు అమ్మ అడిగింది. నేను చెప్పింది చేస్తావా అని అడిగాను. చేస్తాను అనింది, చేసింది. వినండి, ఇంగ్లీష్లో ఉంది, తర్వాత తెలుగులోకి చెప్తాను, వినండి. I'm from Bangalore. Last year, my son was diagnosed with type 1 diabetes in the month of September. He was barely 13 at the time. He had to be rushed to the hospital. He was in the hospital for about 7 days, where his medication or treatment included him taking insulin injections. And even when we got back, we were told that, this is how his life is going to be, where he has to manage his blood sugar levels only with insulin injections, and that he had to take it for about 4 to 5 times a day. And not just that, in the middle of the night, we had to check his blood sugar levels every day so that he doesn't enter a hyperglycemic state. And that is very painful to see, right? Thankfully, on the 9th day after his discharge, our very close relative, because of his experience with Dr. Khader, recommended us to go consult him. So I took my son along to Mysore, and we saw Dr. Khader. Dr. Khader immediately put us at ease. He said, my son does not have to be dependent on insulin injections for the rest of his life, that there was another way that included switching to a millet diet, stopping anything that was processed, stopping milk and milk related products, switching to an organic diet, and following a good physical regime, that is a good exercise routine. And immediately we started that. Also, Dr. Khader, in his disease protocol, he recommends for diabetes, he recommends taking concoctions of certain leaves in the morning, and having bull-driven oils. There are 5 types that he recommends for diabetes. So we started doing that for my son. And in a week's time, we could see how his insulin dosage had to be reduced, right? For every meal, in fact, we had started giving him lesser and lesser because his blood sugar levels were getting controlled with lesser dosage of insulin. And believe it or not, at the end of 1 month, we could, stop his medication completely. He was just managing it with whatever Dr. Khader recommends, with the millet diet, with drinking the concoction of certain leaves, with the bull-driven oils, and following a healthy regime. So we are extremely indebted to Dr. Khader for his timely help. We are grateful to him because he's been our savior.
And I recommend that everybody follow Dr. Khader's protocol. Even if you're healthy, please switch to a millet diet. Stop eating gluten and rice, because it does more harm than good to our bodies. All of us at home eat whatever my son has to eat to manage his health, and that is great support when you do that. 5 సంవత్సరాలు అయింది ఆ అబ్బాయి ఇంతవరకు డాక్టర్ దగ్గరికి పోలేదు. ఇది మామూలు టైప్ 2 అందరికి వచ్చే డయాబెటీస్ కాదు, ఇది టైప్ 1. అంటే బాగా కాదు, లైఫ్ లాంగ్ ఇన్సులిన్ పెంచుకుంటూ పోవాలి. ఎవరు చెప్పారు? ఏ డాక్టర్లు? ఈ పాశ్చాత్య అమెరికాలో కూడాను అంతే. 1000 మంది టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లను తీసుకురండి. నేను చెప్పిన ప్రోటోకాలు 1-2 నెలలు భోజనాలు పెట్టండి, ఎద్దుగానుగ నూనెలు తాగించండి. 1000 మందికి ఇన్సులిన్ నుంచి విముక్తి లభిస్తుంది, గ్యారంటీ. అంటే మన ఆహారం అవైజ్ఞానికమై రోగాలమయమై ఇదే మీ ఆహారం అని మీరు నమ్మి వరి బియ్యము గోధుమల ఏమని చెప్పాలి, నేను ఆ పదం కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు సారాయి, సిగరెట్టు, గుట్కా, దీనిని ఏమంటారు? దుశ్చటాలు, అడిక్షన్స్ అంటారు. అలాగే మీరు వరి బియ్యం తినటం, గోధుమలు, పాలు, చక్కెర కూడా శరీరానికి వైజ్ఞానిక విశ్లేషణలో దుశ్చటాలే, అడిక్షన్స్. చక్కెర తొందరగా మీ రక్తంలోకి రావటం వల్ల మీకు అడిక్షన్ అవుతోంది. దిస్ ఈజ్ అన్ అడిక్టివ్ సిస్టమ్. అంటే వైజ్ఞానికంగా మీరు దాని నుంచి బయటపడాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు మీరు ఒక 10 రోజులు కాఫీలు తాగారు పొద్దున రాత్రి, 11వ రోజు తెలియకుండానే కాఫీ కావాలి, కాఫీ కావాలి అని అనిపిస్తుంది. అలాగే సిగరెట్ తాగుతాడు వాడు, మీరు చెప్పినా చెప్పకపోయినా సిగరెట్ అక్కడ ముట్టించాల్సిందే. ఇంకా క్వార్టర్ల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. 133 lakh tons of sugar is produced in India alone. చక్కెర 1 మిల్లీగ్రామ్ అవసరం లేదు మన శరీరానికి, మనకు. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? 10 నెలలు నీరు కట్టి చెరుకు పెంచుతున్నారు. డ్యాముల్లో ఉన్న నీళ్ళంతా ఈ చెరుకులను పెంచడానికి సగానికి సగం సరిపోతుంది. 10 నెలలు నీళ్లు కట్టాలంటే తమాషా. ఎందుకు పెంచుతున్నారు చెరుకు? చక్కెర కోసం. చక్కెర కోసమా? ఒక చక్కెర ఫ్యాక్టరీ ఉందంటే దాని చుట్టూ 12 ఏముంటాయి? డిస్టిలరీస్. ఈ సారాయి తయారు చేసేదానికి చక్కెర ఫేస్బుక్ పేజ్ అన్నమాట. మీకు చక్కెర పేరుతో సారాయి తయారు చేస్తున్నారు. గవర్నమెంట్లు సారాయి అమ్ముతూ బతుకుతున్నాయి. ఎక్కడైనా చోద్యమా? గవర్నమెంట్లు సారాయి ఎందుకు అమ్ముతుందని మనం ఎవరు ప్రశ్నలు అడగటం లేదు, అందుకే వాళ్ళు అమ్ముతున్నారు. అవునా? మీరందరూ అడగచ్చు కదా, ఏంటయ్యా మీకు పని? గవర్నమెంట్ ఏమిటి, సారాయిలు అమ్మటం ఏమిటి? షారుఖ్ ఖాన్ వచ్చి గుట్కా, ఐపీఎల్ మ్యాచ్ మీ పిల్లలందరూ చూస్తుంటే మీరందరూ అనుకుంటున్నారు 3 గంటల ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నామని. ప్రతి ఓవర్కు గుట్కా అమ్ముతున్నాడు షారుఖ్ ఖాన్. అంటే మీకు తెలియకుండానే మీరే మీ పిల్లలకి గుట్కా తినండి అని డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు. షారుఖ్ ఖాన్ గుట్కా అమ్ముతుంటే మనకేమీ ఇబ్బంది లేదు, గవర్నమెంట్లు సారాయి తాగిస్తుంటే మనకేమీ ఇబ్బంది లేదు. ఇంకేం చెప్పమంటారు నన్ను? మీకు రోగాలు వస్తున్నాయని
మళ్ళీ మీరు ఆసుపత్రికి వెళ్తే వాళ్ళు ఇచ్చేది ఆ డ్రగ్సే, మీరు అడిక్ట్ అవుతున్నారు. సో ఇట్స్ అన్ అడిక్టివ్ సిస్టమ్. నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే మీ రక్తం పలుచబడాలి. పలుచబడాలంటే మీ ఆహారంలో పీచు పదార్థం ఉండాలి అని ఏ ఒక్క తజ్ఞుడు ఇంతవరకు చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఇది వైజ్ఞానికమైన సత్యము. దీన్ని కప్పి ఉంచి మిమ్మల్ని అందరినీ రోగులుగా తయారు చేస్తున్నారు. దిస్ ఈజ్ ఎ వెల్ ప్లాన్డ్ సిస్టమ్. రైతులు అడ్డం వస్తున్నారా? రైతుల్ని తీసేయండి. ఆ పంటలు పెంచే రైతుల్ని వెనుకబడిన వాళ్ళు ప్రిమిటివ్ ఫుడ్, పందుల ఆహారం, పక్షుల ఆహారం, ఇదే ఎగ్జాక్ట్ వర్డ్స్ వాడారు. వాళ్ళంతా ఎక్స్పర్ట్స్ అయిపోయారు అగ్రికల్చర్లో. వ్యవసాయంలో వీళ్ళే పెద్ద ఎక్స్పర్ట్స్ ఇప్పుడు. ఎందుకు? 1 ఎకరంలో 8 క్వింటల్ పండించే వరి బియ్యాన్ని మేము 40 క్వింటల్ పండించాము, గ్రీన్ రెవల్యూషన్ అన్నారు. ఆహా, మీకు ఆహారం లేదు అన్నారు. అంతవరకు అద్భుతమైన ఆహారాన్ని తిని ఆరోగ్యంగా ఉన్న మనమంతా ఈ తజ్ఞులు చెప్పారని అది మన ఆహారం కాదని నమ్మి వెంటనే లబోదిబోమని మాకు ఆకలి అవుతుంది, ఏం తినాలి, ఎందుకంటే ఇవంతా పక్షుల ఆహారం, పందుల ఆహారం, మనకు కాదు అని నమ్మి తెల్లబట్ట వేసుకొని మాకు ఆహారం లేదు, లబోదిబో అని కొట్టుకున్నామని ఒక నేరేటివ్ని క్రియేట్ చేశారు. అప్పుడు ఈ వరి బియ్యము, గోధుమలు మేము పండించిస్తున్నాము, ప్రీమియం ఫుడ్ తీసుకోండి, ఈ బీజాలు, ఈ విత్తనాలు మా కంపెనీకి చెందినవి అని పేటెంట్ సీడ్స్ని తయారు చేసి సీడ్ కంపెనీల్ని రైతుల నుంచి ఈ విత్తనాల హక్కుల్ని ఎంత ప్లాన్గా పకడ్బందీగా తీసేసుకున్నారు. ఇది ఎవ్వరూ ప్రశ్నించలేదు. మీరు ఇప్పుడు వరి బియ్యానికి కేజీకి డ్యాము కట్టి, నీరు పెట్టి, ఎరువులు వేసి, దానికి సబ్సిడీలు ఇచ్చి అంతా చేస్తే దాని ధర 1 కేజీ 3,600 రూపాయలని ఎవ్వరూ మీకు చెప్పటం లేదు. ఇంకా దానిపైన రాజకీయ పన్నుల మీద పన్నులు వేసుకుంటూ మీకు 1 రూపాయి బియ్యము, 10 రూపాయల బియ్యము, 10 మందికి 20 రూపాయలు ఏమేమో వ్యవస్థను సృష్టి చేసి వరి బియ్యం అంటే దాని మీద మీకు మోజు, వ్యామోహం. వరి అన్నం తినకపోతే ఎలా? అందరికీ ఇప్పుడు గడిచిన 30 సంవత్సరాలుగా నేను ఊరూరా తిరిగి సిరిధాన్యాలు తింటే మీకు ఆరోగ్యం వస్తుంది అని మెల్లిగా చెబుతూ వస్తే రోగులు బాగు చేసుకొని అవును నిజమే అని చెప్పడం మొదలుపెట్టిన తర్వాత కూడా నాకు రోగం బాగైంది కదా, మళ్ళా కాశ్మీరీ పలావు, హైదరాబాద్ బిర్యానీ తినొచ్చా? ఈ ఎరువులు వేసి పెంచిన ఏ పదార్థాలైనా రోగమయమే. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే మర్నాడు. ప్రకృతి సహజంగా పెంచుకోబడిన పదార్థాలు, వర్షాధారిత వ్యవసాయ పదార్థాలే మీ ఆరోగ్యానికి మూలం. ఎందుకంటే ఈ పదార్థాల్లో పీచు పదార్థం దేవుడు పెట్టాడు. పీచు పదార్థం లేని ఆహార పదార్థం వ్యర్థాలని నీ దేహంలో నుంచి బయటికి తీయలేని శక్తితో రోగాల్ని ఇమ్ముడి ముమ్మిడి చేస్తుంది. ఇది వైజ్ఞానిక సత్యం. దీనికి ఉదాహరణ, రుజువు. అమెరికా, యూరోపుల్లో పొద్దున్న లేస్తే కక్కసు రావట్లేదని ఇసపుకాలని ఫైబర్ని నీళ్ళల్లో కలుపుకొని లోటలు తాగితే పొద్దున్న లేచి టాయిలెట్ వస్తుంది. అదే వరి బియ్యము తినటం ఆపేసి కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, ఈ 5 ధాన్యాల్ని మైనర్ మిల్లెట్స్ అంటారు. ఎందుకంటే మిల్లీమీటర్ ప్రమాణం కంటే తక్కువ ప్రమాణంలో ఉన్నది మైనర్ మిల్లెట్స్ అంటారు. రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు, దేశీ మొక్కజొన్నల్ని మేజర్ మిల్లెట్స్ అంటారు. యాజ్ అ టెక్నికల్ పాయింట్, మేజర్ మిల్లెట్స్కి మైనర్ మిల్లెట్స్ కంటే పెంచేదానికి కొద్ది ప్రమాణం ఎక్కువ నీళ్లు కావాలి. అంటే వర్షపాతము
25 సెంటీమీటర్స్ పర్ ఇయర్ కంటే ఎక్కువ ఉన్న చోట మేజర్ మిల్లెట్స్ పెరుగుతాయి. మైనర్ మిల్లెట్స్కి 20 సెంటీమీటర్స్ వర్షపాతం ఉన్నా పెరుగుతాయి. అంటే రాగులు పెరగని చోట కూడాను అండుకొర్రలు, అరికలు, సామలు, ఊదలు పెంచుకోవచ్చు అని దీని అర్థము. సో యాజ్ అ సైంటిస్ట్, విజ్ఞానిగా నేను ఎంత కావాలి 1 కేజీ మిల్లెట్స్ పెంచేదానికి అని ప్రయోగం చేసి కనుక్కున్నది ఏమిటంటే 200 లీటర్ల నీళ్లు మాత్రమే 1 కేజీకి. అదే వరి బియ్యానికి 8000 లీటర్ల నీళ్లు 1 కేజీ పెంచేదానికి. ఆ ఒక్కొక్క కేజీకి 8000 లీటర్ల నీళ్లను ఒదిగించాలంటే అది ఎన్ని డ్యాములు కట్టినా నీళ్లు చాలటం లేదు. ఎంత ఎరువులు వేసినా ప్రజలకి ఇప్పుడు వరి బియ్యము చాలటం లేదు. అంటే మిమ్మల్ని అందరినీ ఏం చేశారు వీళ్ళు? అడిక్ట్స్ అయ్యారు. అందుకే వరి బియ్యం వదిలి సిరి బియ్యం తినండ్రా అంటే అమ్మో అదెలా సాధ్యము? రోగం బాగు చేసి చూపించినా మళ్ళా వెళ్ళి సార్ ఒక్క పూట హైదరాబాదు బిర్యానీ తినకుంటే ఎట్లా? దిస్ ఈజ్ ద కండిషన్. అంటే మీ ఎరుకలో ఇది అవైజ్ఞానికం, ఇది వైజ్ఞానికం అని మీ తలలో నింపుకునే స్థితిలో కూడా మీరు లేరు. ఇంకా దాని మీద అంతా పని చేస్తే పోతుంది. పని చేసేవాళ్ళు వేల లక్షల మంది ఉన్నారు. వరి బియ్యం తిని లక్షల మందికి డయాబెటీస్ రోగం ఉంది, బీపీ రోగం ఉంది. జిమ్ముల్లో అని ఎక్సర్సైజులు చేసేవాళ్ళు కూడాను టపుక్కని హార్ట్ అటాక్ అయి చచ్చిపోతున్నారు. ఎందుకు? రక్తం మందమైంది కాబట్టి. సో ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ వితండవాదాలే కానీ నిజంగా వైజ్ఞానికం కాదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఆకులు కూరగాయలు తింటే సరిపోతుంది అనుకుంటున్నారు, సరిపోదు. ఆకులు కూరగాయల్లో నేసెంట్ ఫైబర్, అది పరిపక్వమైన పీచు పదార్థం కాదు. చెరకు మహానుభావుడు ఎప్పుడో చెప్పాడు, మీ ఆహారంలో ఆకులు అలములు ఉండాలి, కందమూలాలు ఉండాలి, దవస ధాన్యాలు ఉండాలి అని. ఈ వర్గీకరణ ఆ పీచు పదార్థం యొక్క పరిపక్వత మీద ఆధారపడి చేశాడు ఆ మహానుభావుడు. ఆకులు కూరగాయల్లో నవజాత పీచు పదార్థం, కందమూలాలంటే ఏంటి? క్యారెట్, బీట్రూటు, గెనుసుగడ్డ, కందగడ్డ, చామగడ్డ, తెలుసా? అన్నీ మర్చిపోయారు ప్రజలు, తినట్లేదు, ఎవరు తినట్లేదు. ఇవన్నీ గాలికి లేచిపోయాయి. ఎందుకంటే ఎవరు తినట్లేదు, ఎవరు పెంచట్లేదు. అందులో పరిపక్వం కాని పీచు పదార్థం ఆకులు అలములు దాంట్లో ఉండేది నవజాత, అంటే అప్పుడే పుట్టుకొస్తున్న నారు అంశము. కందమూలాలు మళ్ళా ఒకసారి చెప్పండి. కందమూలాలు కందగడ్డ, చామగడ్డ, గెనుసుగడ్డ, క్యారెట్, బీట్రూట్, నెవిల్ కోస్ అంటారు గడ్డ, అది కోసగడ్డ అంటారు. కింద భూమిలో పెరుగుతుంది, టర్నిప్ అంటారు ఇంగ్లీష్. ఇలాంటి ఆహార పదార్థాల్లో మనము పరిపక్వం కాని అవుతున్న నారు చూస్తాము. అదే మిల్లెట్స్కి వచ్చే లోపల పరిపక్వమైన ఆరోమాటిక్ లిగ్నాన్స్ చూస్తాము. అంటే మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న గుంపు, ఆహారపు గుంపు మిల్లెట్స్. ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మీరు ప్రపంచమంతా వెతికినా దొరకని అద్భుతమైన ఔషధీ తత్వ గుణాలున్న పీచు పదార్థం మన మిల్లెట్స్లో ఉంది. ఈ 5 మిల్లెట్స్లో అతి అద్భుతంగా దేవుడు ప్రసాదించాడు. రాగుల్లో, జొన్నల్లో, సజ్జల్లో, వరిగల్లో 3.6% కంటే తక్కువ ఉంది. అంటే రాగుల్లో 3.6, మిగిలిన ధాన్యాల్లో దానికంటే తక్కువ ఉంది. అదే కొర్రల్లో 8, అరికల్లో 9, ఊదల్లో 10, సామెల్లో 9.8, అండు కొర్రల్లో 12.5% పీచు పదార్థం దేవుడు పొరలు పొరలుగా అమర్చాడు. ఈ పొరల మీద మీ ఉదరం కింద చిన్న పేగుల్లో, పెద్ద పేగుల్లో వ్యవస్థితంగా
పెంచబడే సూక్ష్మజీవుల సముదాయాన్ని సమృద్ధి చేసే గుణం కూడా దేవుడిచ్చాడు. అంటే మీ పొట్టలో, అంటే పొట్ట కింద, పొట్ట అంటే మనం ఇదంతా పొట్ట అంటాము, అవైజ్ఞానికం అది. పొట్ట అంటే ఉదరము, ఉదరం కింది భాగము, చిన్న పేగులు పెద్ద పేగులు, సెలియక్ రీజన్ అంటారు దాన్ని, రెక్టము కోలను అవంతా మీకు అనవసరం. పొట్టలో అంటే పొట్ట అంటే ఇదంతా చేరి పొట్ట. ఆ పొట్టలో ఈ సూక్ష్మజీవులు మీ పొట్టలో ఉంటే మీ దేహంలోకి ఏ రోగము రాదు. నిజమైన డాక్టర్లు అక్కడ ఉండాలి. కానీ మీరు తింటున్న వరి బియ్యము, గోధుమలు, పండ్లు, గుడ్లు, చక్కెర, మందులు వేసుకొని తింటున్నారు కదా, ఆ సూక్ష్మజీవుల్ని మనం గడిచిన 50 సంవత్సరాలుగా అంచెలంచెలుగా హత్య చేసుకుంటూ వచ్చాం. 2.5 కిలోస్ ఉండవలసిన గట్ మైక్రోబయోమ్ ఇప్పుడు ఎంత ఉంది? 1 కేజీ ఉంది. 1950లో మానవ జాతి ఉదరంలో గట్ మైక్రోబయోమ్ 2.5 కిలోస్ దగ్గర. ఇప్పుడు 1 కిలో కూడా లేదు. అంటే మీకు ఏ రోగమైనా వచ్చేదానికి చేతులు చాచి రండి రండి అని స్వాగతం పలుకుతున్నారు. మీకు రోగం రాకూడదంటే మీరు చేయాల్సిన పని ఏమిటి? ఇప్పుడు ఆ 1 కిలోను 2.5 కిలోస్ తీసుకెళ్ళాలి. మీ గట్ మైక్రోబయోమ్, ఆ సూక్ష్మజీవుల అద్భుతమైన సహజీవనం చేసే ఆ సూక్ష్మజీవుల సముదాయ సమృద్ధిని మీ పొట్టలో కలగచేయాలంటే ఏం చేయాలి? ఆ ఒక్క టెస్టిమోనియల్ చూపించాము, 100 మంది బాగు చేసుకున్నారు. 100 మంది పిల్లలు టైప్ 1 డయాబెటీస్ బాగు చేసుకున్నారు. ఇన్సులిన్ పారేశారు. ఒక చిన్న స్పూను, టీ స్పూన్ 5 గ్రామ్స్ సిరిధాన్యం తీసుకోండి. అంటే కొర్రలు కానీ, అరికలు కానీ, సామెలు కానీ, ఊదులు కానీ, అండుకొర్రలు కానీ, 1/2 లీటర్ నీళ్లు 8 గంటలు నానబెట్టాలి. ఎక్కడ నానబెట్టాలి? ఎక్కడ నానబెట్టాలి? మట్టి కుండ. మట్టి కుండలో నానబెట్టాలి. ఎందుకు మట్టి కుండలో నానబెట్టాలి? ఎందుకు? స్టీల్ పాత్రలో పెట్టచ్చు, కుక్కర్లో పెట్టచ్చా? స్టీల్ పాత్రలో నానబెడితే ఏముంటుంది? అందులోకి గాలి ఆడదు, ఆక్సిజన్ దొరకదు. సో నానుతున్న ఆ ధాన్యంలో ఆక్సిజన్ దొరకాలి. నానబెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు సన్న మంటలో ఉడకపెట్టండి. అంటే ఉడుకొచ్చిన తర్వాత, నీళ్ళలో ఉడుకొచ్చిన తర్వాత 10 నిమిషాలు మ్యాక్సిమం స్విచ్ ఆఫ్ చేయండి. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు చల్లగా అవుతుంటే ఇలా బట్ట కట్టి పెట్టండి. మూత పెట్టకండి. మూత పెడితే ఏమవుతుంది? ఆక్సిజన్ ఆడదు. ఖద్దరు బట్ట కట్టి పెట్టండి. ఏంటి? ప్లాస్టిక్ బట్టలు కట్టద్దండి. ఇలా ఖద్దరు బట్ట, పంచబట్ట కానీ, జుబ్బా బట్ట కానీ, ఖద్దరు బట్ట ఉండాలి. రంధ్రాలు ఉండాలి, గాలి ఆడాలి. గాలి ఎందుకు ఆడాలి? ఏరోబిక్ బ్యాక్టీరియా వచ్చి మీ ఆ 5 ధాన్యాల పీచు పదార్థంలోకి చేరి పెరగటం మొదలు పెడతాయి. ఎంతసేపు పెట్టాలి? 8 గంటలు పెట్టాలి. అంటే ఉదయం ఉడకపెట్టి బట్ట కట్టి పెట్టి సాయంకాలం 6 గంటలకి ఆ లోటాలో వేసుకొని 2 తాగొచ్చు, లేకపోతే 3 కూడా తాగొచ్చు. మీకు కావాల్సింది ఆ కింద ఉన్న ధాన్యం కాదు, ఆ ధాన్యం నుంచి తయారైన సూక్ష్మజీవులు. దాన్ని అంబలి అని పిలుస్తాము. వేల సంవత్సరాలు, వేలు కాదు, మొన్న మేము రీసెర్చ్ చేస్తే లక్షల సంవత్సరాల క్రితమే మానవ జాతి అంబలి తాగే అలవాటుకు ఉండేది. ఈ ధాన్యాలతో అంబలి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంబలి మాయమైపోయింది మన వంటింటి నుంచి. ఇలా మీరు 3 వారాలు ఉదయం రాత్రి బ్రేక్ఫాస్ట్ ముందు తాగాలి. ముందు ఎందుకు తాగాలి? మీరు ఏదైనా తింటే మీ పొట్టలో ఉన్న కవాటము మూసుకునేస్తుంది, తెరచదు. సో మీరు అంబలి తాగితే పొట్టలోనే ఉంటుంది, ఉదరంలోనే ఉండనీలే, మళ్ళీ పోతుందిలే అనుకుంటున్నారా? HCl వస్తుంది, యాసిడ్ రష్ అంటారు. యాసిడ్ వచ్చి మీ సూక్ష్మజీవుల్ని చంపేస్తుంది. అంటే మీరు ఇంత కష్టపడి తయారు చేసిన సూక్ష్మజీవుల్ని మీరు భోజనం తర్వాత తాగితే
జీరో వాల్యూ. అంటే అంబలి ఎప్పటికీ ఖాళీ పొట్టలో తాగాలి. తాగిన 5 నిమిషాలకి మీరు భోజనం చేయండి, నో ప్రాబ్లం. కిందికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏదైనా సాలిడ్గా తింటే అది ఇక్కడే ఉంటుంది, లిక్విడ్గా తాగితే కిందికి వెళ్తుంది. కానీ సాలిడ్ తిన్న తర్వాత లిక్విడ్ తాగితే అది కిందికి పోదు, వాల్వ్ వదలదు, కవాటం వదలదు. పచన క్రియ అయిన తర్వాతే దాన్ని మెల్లిమెల్లిగా వదులుతుంది. లాజిక్ అర్థమవుతుందా? తర్కం అర్థమవుతుందా? విజ్ఞానం అర్థమవుతుందా? అంబలిలో అతి అద్భుతమైన విజ్ఞానం ఉంది. అదే ఏమిట్రా మట్టి కుండలో చేసే అద్భుతమైన విజ్ఞానం అంటున్నావు? మట్టి కుండలో చేస్తేనే అది అంబలి. మీరు స్టీల్ పాత్రలో పట్టకట్టి పెడితే అది అంబలి కాదు, అది అనెరోబిక్, వితౌట్ ఆక్సిజన్, ఆమ్లజనక రహిత కిణ్వ ప్రక్రియ, ఫర్మెంటేషన్. ఇప్పుడు మీరు పాలకు తోడు వేస్తే పెరుగు అవుతుంది, అది లాక్టోబాసిల్లస్ అని ఒకే ఒక్క బ్యాక్టీరియా, ఎనరోబిక్ బ్యాక్టీరియా. అది చేసే మేలైతే 1 అని మార్కులు ఇస్తే మన అంబలి తాగితే చేసే మేలు 80 లక్షలు మార్కులు ఇస్తున్నాను. మీరు 1 లోటా అంబలి తాగి 1 లోటా మజ్జిగ తాగితే మీకు వచ్చే మార్కులు 1, పెరుగు కానీ మజ్జిగ కానీ. ఆ అంబలి తాగితే ఎంత? 80 లక్షలు మార్కులు వస్తాయి మీకు. అంటే అక్కడ 80 లక్షల మంది డాక్టర్లు మీ పొట్టలో కూర్చుంటున్నారు అని. వాళ్ళే మీ రోగాల్ని బాగు చేసేది. ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది ఈ లోటా. కానీ మీరేం చేస్తున్నారు? మల్టీ హాస్పిటల్ శాసాలకి తుత్తు అని తిరుగుతున్నారు. ఎంత ఖర్చు దీనికి? 5 గ్రాములకి 2, అంటే 1 కేజీకి 400 మంది. 1 కేజీ 100 రూపాయలు. మా మిల్లెట్స్కి సబ్సిడీ లేదు, జిఎస్టీ వేస్తున్నారు ఇప్పటికీ 5%. మీరందరూ అడగట్లేదు, మీరు అనుకుంటున్నారు రైస్ చీపు. మీకు తెలియకుండానే డబ్బులంతా అక్కడికి పంపించేశారు. 3000 రూపాయలు మీరు కట్టేశారు. కానీ మిల్లెట్స్కి జిఎస్టీ 5% జిఎస్టీ. మొన్నటి వరకు 18% ఉన్నింది. నేను అన్ని చోట్ల ఇలా మాట్లాడి చివరికి వాళ్ళు 18 నుంచి 5కి తీసుకొచ్చారు. అంటే గవర్నమెంట్ ఇప్పటికీ మీరు మిల్లెట్స్ తినాలంటే ట్యాక్స్ కట్టండి రా అంటున్నారు. వాళ్ళు వరి బియ్యం తినాలంటే సబ్సిడీలు ఇస్తాం రా అంటున్నారు. అంటే రోగం తెచ్చుకోండి, హాస్పిటల్కి పోండి, అక్కడ వెయిట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? అంటే మీకు రోగం వస్తే బాగు చేసేదానికి ఎవరు వస్తారు? ఎవ్వరు రారు. అంబలి తాగండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీ పొట్టలో తయారవుతుంది. అది రోగం పేరు ఏమైనా పెట్టుకోండి మీరు, పారాలిసిస్, టైప్ 1 డయాబెటీస్, హెచ్ఐవి, మీ ఇష్టం, క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, ఐ డోంట్ కేర్. నేను ఎందుకు ఇక్కడ ఇంత బాగా మాట్లాడుతున్నాను అనుకుంటారు? ఐ డోంట్ కేర్ కాదు, ఆ అంబల్లో ఉన్న సూక్ష్మజీవులు డోంట్ కేర్. నేను క్రెడిట్ తీసుకుంటున్నాను. అవి మీ రోగాలన్నిటినీ అక్కడికక్కడే పసికట్టి, మీ రోగాలకు మీ పౌష్టికాంశాలు ఎంత తక్కువ ఉన్నాయి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ లాజిస్టిక్స్ అంతా క్యాల్కులేట్ చేసి మీ ఆరోగ్యాన్ని అలా 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 పైకి తేలేట్టు చేసే అద్భుతమైన డాక్టర్ల సముదాయం అది. అంబలి అంటే తమాషా అనుకోకండి. 6 వారాల్లో బ్లడ్ క్యాన్సర్ అబ్బాయి మొన్న వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? గుజరాత్ నుంచి. ముస్లిం పై బెడ్ మీద పడుకున్నాడు. వారానికి 2 సార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. 3 సంవత్సరాల అబ్బాయి. రేడియో, కీమో ఇదంతా అయిపోయింది. ప్రతిరోజు మూలగటమే, శక్తి లేదు, రక్తం హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. 3 రోజులకు ఒకసారి
బ్లడ్ ఇవ్వాలి. అంబలి తాగించాము, అరికల అంబలి 3 రోజులు, అరికల అంబలి 3 రోజులు, అండుకొర్రల అంబలి 3 రోజులు ప్రోటోకాల్ ప్రకారం తాగించారు. 3 వారాల్లో అబ్బాయి లేచి కూర్చున్నాడు. 3 నెలల్లో పరుగెత్తడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాడు పొద్దున అంబలి తాగి 2 ఇడ్లీలు తిని బయటికి వెళ్తే ఇంటికి రావటమే లేదు, ఆడుకోవటమే పని. అంటే పేరు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి అయ్యా, రోగానికి మాకు అనవసరం. అంబలి తాగుతారా, డాక్టర్ వచ్చాడా, రోగం పని పటాష్. అది ఏ రోగమైనా కానీ. ఊబకాయం, ఇంతలావు పొట్టేసుకొని అందరూ ఇట్టిట్ట తిరుగుతున్నారు. ఆ వరి బియ్యము గోధుమలు తినే వద్దు మీకు. 6 నెలల్లో మీ పొట్టలు కరిగిపోతాయి. అంబలి తాగండి, ఇడ్లీలు తినండి, దోశలు తినండి, తక్కువ తినకండి, 10 ఇడ్లీలు తినండి, ఏమీ ఇబ్బంది లేదు. రెగ్యులేషన్, నియమిత నిగదిత ప్రమాణంలో గ్లూకోజ్ను సరబరాజు చేసే అతి అద్భుతమైన వ్యవస్థ, దాన్ని మానిటర్ చేసే డాక్టరు, అంతా రెడీ చేశాము. 6 నెలల్లో మీ పొట్టలో చాకు తీసుకొని కట్ చేసినట్టు టక 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 మాయమైపోతుంది. గ్యారెంటీ, నాది కాదు గ్యారెంటీ, సిరిధాన్యాల గ్యారెంటీ. మీరు అది తినటమే బాకీ. ఇంకా లేనిపోని వితండవాదాలతో మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మీ ప్రశ్నలన్నీ ఉంచండి మీ తలలో, నేనేమి తీసేయమని చెప్పట్లేదు. 6 వారాలు అంబలి తాగి తర్వాత ప్రశ్న వేసుకోండి. 6 వీక్స్, 6 వారాలు. చప్పట్లు కొట్టండి అయ్యా. మీరు చప్పట్లు ఎందుకు కొట్టలేదు తెలుసా? మిల్లెట్లు తినటం లేదు. రేపటి నుంచి తినటం మొదలుపెట్టండి, అంబలి తాగటం మొదలుపెట్టండి. మీ రోగం అది ఏమైనా పేర్లు పెట్టుకోండి, బాగవటం మొదలు పెడతాయి. టైప్ 1 డయాబెటీసే బాగైంది. ప్రోగ్రెసివ్ డిసీజెస్ అని చాలామందికి ఆ స్థితి నుంచి బయటపడేదానికి చాలా అద్భుతంగా ఈ పద్ధతులు సహాయం చేస్తాయి. పూర్తిగా బాగా కాకపోయినా మీరు ఉన్న పరిస్థితి నుంచి చాలా మెరుగైన పరిస్థితికి రావచ్చు. మస్కులర్ డిస్ట్రోఫీ, MND, ఇవన్నీ ప్రోటోకాల్స్ పుస్తకంలో ఉన్నాయి. QR కోడ్ ఇక్కడ ప్రతి భాషలో ఈ ప్రోటోకాల్ పుస్తకం ఉంది. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళము, గుజరాతీ, ఒడిస్సా, అన్ని భాషల్లో. దానికి తోడు పాకసిరి అని పుస్తకం తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నో కాపీ రైట్, నో కాపీ లెఫ్ట్, నో పేటెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ డౌన్లోడ్. ఈ ఫోటో తీసుకొని మీరు మీ ఇంటి ముందు అంటించండి, ఎవరైనా స్కాన్ చేసుకోవచ్చు. గూగుల్ స్కానర్లో మీరు చేసుకుంటే పుస్తకాలు లింక్ దొరుకుతుంది. దీన్ని ఫోటో తీసుకొని వేరే వాళ్ళు స్కాన్ చేసుకోమని మీరు అందరికీ సహాయం చేయండి. రోగాల్ని పేరున పట్టి చేశాము. 108 రోగాలు, 22 క్యాన్సర్లు, 6 అరుదైన రోగాలు, మానసిక రుగ్మతలు, నిద్ర రావట్లేదు, భయంగా ఉంది, ఆతంకంగా ఉంది, ఇలాంటి రోగాలన్నిటినీ పట్టి చేశాము. అంబలి తాగండి, కషాయాలు తాగండి, సిరిధాన్యాల భోజనం చేయండి. ఎలా వంట చేసుకోవాలి మర్చిపోయారా? పుస్తకంలో రాశాము. పాకసిరి అని డౌన్లోడ్ చేసుకోండి. మిల్లెట్ మ్యాజిక్ డాక్టర్ సరళ. డాక్టర్ సరళ అని నా కూతురు. ఆ అమ్మాయి అనేక రకాలైన వీడియోలు వంటలు ఎలా చేయాలి అని మిల్లెట్ మ్యాజిక్ డాక్టర్ సరళ 3 పదాలు యూట్యూబ్లో ఒత్తితే వస్తూ ఉంటాయి వీడియోస్. డౌన్లోడ్ చేసుకోండి. వంటింట్లో ఇలా పెట్టుకొని వంటలు చేసుకొని ఖుషీగా తినండి. అద్భుతమైన రుచులు. మసాలా దోశ, మీరు ఇంకా హోటల్కి వెళ్ళి మసాలా దోశ తినరు. కొర్రలది, అండుకొర్రలు, పూరీలు, అబ్బబ్బా ఎంత రుచులో. పులియోగరే. నిన్న ఎక్కడ వెళ్ళాం సార్ మనం? సార్ నిన్న పులియోగరే చేసి పెట్టారు మనకి.
ఎంత రుచిగా ఉన్నిందో. సో అన్ని రకాల వంటలు అద్భుతంగా సిరిధాన్యాలతో చేసుకొని తిని ఆరోగ్యం మీ స్వంతం, గ్యారంటీ. సిరిధాన్యం ఈక్వల్స్ టు ఆరోగ్యం. తప్పట్లు కొట్టండి బాబు. సిరిధాన్యం ఈక్వల్స్ టు ఆరోగ్యం. ఇంకా రెండో మాట లేదు ఇందులో. పీరియడ్. కానీ ఇదంతా చేసినా కొద్దిగా అవకతవకలు అవుతూ ఉంటాయి ఆరోగ్యంలో. దానికి కారణం ఆరోగ్యాన్ని మించి కొన్ని అంశాలు మన చేతిలో లేవు అనుకుంటున్నాం. అదే అసూర్య నాస్తి ఆరోగ్యం అన్నారు మన పెద్దలు. సూర్యభగవానుడు లేకుండా ఆరోగ్యం ఈ భూమి మీద జీవులకు లేదు. అంటే మీరు ఉదయం లేచి ఆ సూర్యభగవానికి ఒక నమస్కారం వేయకుంటే మీకు ఆరోగ్యం రాదు. ఇవంతా చేసినా అన్నీ చేశారు. మిల్లెట్స్ తిన్నారు, ఇది చేశారు, అంబలి తాగారు, ఎక్సర్సైజ్ చేశారు, కూర్చొని యోగా చేశారు, పుఫ్ అని ప్రాణాయామం, ఈ యామం అన్నీ చేశారు. సూర్య నమస్కారం చేయకుంటే ఆరోగ్యం రాదు. ఎందుకంటే ఆ సూర్య భగవానుని కిరణాలు ప్రభోదయం, ఉషోదయం, అరుణోదయం, సూర్యోదయం, ఈ 4 ఘట్టాల్లో కింది నుంచి పై వరకు ఉన్న ఈ చక్ర నాడులు అని యోగిక్ సైన్సెస్లో చెప్తారు. కానీ నేను నేరుగా చెప్పేది ఏంటంటే మనలో ఉన్న నిర్నాళ గ్రంథులు, ఎడ్రినల్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, ఈ అద్భుతమైన ప్రక్రియ అన్నిటినీ స్విచ్ ఆన్ చేస్తూ పోతాడు దేవుడు. ఆ ప్రకంపనాలు, ఆ ఫ్రీక్వెన్సీస్, అవే పేర్లు. హిరణ్య గర్భాయ, రవి, భాను, ఆదిత్య, పుష్ణ, ఆర్క, భాస్కర. ఇది 12 పేర్లు. సో మీ సంపూర్ణ ఆరోగ్యం ఎక్కడుంది? సిరిధాన్యాలు ప్లస్ సూర్య నమస్కారాలు. ఆ సూర్య నమస్కారం చేసేటప్పుడు నిజంగా మీరు మన పెద్దలు చెప్పినట్టు మీ శరీరాన్ని సాధన చేస్తే ఆ ఎఫెక్ట్ ఇమ్ముడి ముమ్మిడి అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది క్యాన్సర్ పేషెంట్లు లేయలేము, నడవలేము అనే వాళ్ళను మంచం తీసుకెళ్ళి ఆ ఉదయం సూర్యుని ఎండలో పడుకోబెడితే 6 వారాల్లో లేచి కూర్చున్నారు. అంటే అసూర్య నాస్తి ఆరోగ్యం. ఇది మా ఇంట్లో పెరుగుతున్న కుక్కకు తెలుసు. ఎండ వచ్చినా పోయి ఎండలో పడుకో ఉంటుంది. మనం పోము. ఆ పిల్లికి తెలుసు. ఆ పిల్లికి ఉన్న బుద్ధి మనకు లేదు. ఎందుకు? వీళ్ళందరూ చెప్పారు 12 గంటలకు వస్తే విటమిన్ డి వస్తుందంట. 12 గంటలకి గుంటూరులో, విజయవాడలో, అనంతపురంలో ఎండలో ఉంటే మీరు పైకి వెళ్ళిపోతారు. విటమిన్ డి మాట అటు ఉంచండి. ప్రపంచంలో ఎక్కడైనా సూర్యోదయ సమయంలో అద్భుతాలు జరుగుతాయి. మీ దేహంలో ఆ అద్భుతమైన ప్రచోదన జరుగుతుంది. బయలాజికల్ క్లాక్ అంటారు, సర్కేడియన్ క్లాక్ అంటారు. అది స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. అంటే సమతూలనం. మీ దేహానికి అందచేసే అద్భుతమైన ప్రక్రియలు ఆ సూర్య నమస్కారంలో మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. మొన్నటి వరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని నమ్మిన ఈ వెస్టర్నర్స్ చెప్పిన విజ్ఞానాన్ని నమ్మి మీరు నాశనం అవుతున్నారు. ఇంత అద్భుతంగా వర్ణించిన చరక మహానుభావుడు చెప్పింది చేయకుండా పిజ్జాలు, బర్గర్లు జొమాటోల్లో, స్విగ్గీల్లో ఆర్డర్ చేసుకొని రాత్రంతా పార్టీలు చేసుకొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే ఈ కన్జ్యూమింగ్ కల్చర్కి మీరంతా దిగినందుకే ఈ రోగాలు. చప్పట్లు కొట్టండి అయ్యా బాబు. మీరు ఎందుకు చప్పట్లు కొట్టడం లేదు? ఎందుకు తెలుసా?
మీరందరూ చేస్తున్నారు కాబట్టి మెల్లిమెల్లిగా బయటపడండి. నా వైపు నుంచి అదే మనవి. ఇంతే, ఇంకెక్కడా లేదు ఆరోగ్యం. చాలా సింపుల్. అంబలి తాగండి, సూర్య నమస్కారం చేయండి, అద్భుతంగా వంటలు చేసుకొని మీ ఇంట్లో మీరు తినండి. మీరు తింటే మన పల్లెల్లో వర్షాధార రైతులు పూర్తిగా బాగుపడతారు. 2000 సంవత్సరం నుంచి 2025కు ఇప్పుడు ప్రపంచంలో 30 మిలియన్ టన్నులు మిల్లెట్స్ పెంచుతున్నాము. మెల్లిమెల్లిగా పెరుగుతుంది. భారతదేశం నెంబర్ 1, 35 to 38% మిల్లెట్స్ పెంచబడుతుంది మన దేశంలోనే. అఫ్కోర్స్ 30 మిలియన్ టన్నులు ఎక్కడా, 800 మిలియన్ టన్నులు ఎక్కడా. అంటే వరి బియ్యము గోధుమల దిగుబడి మనకు అవసరం లేదు. ప్రపంచంలో ఉన్న ప్రకృతి వనరులను నాశనం చేస్తున్న పంటలివి. అంటే నిజంగా ఏమి అర్థం తెలుసా మీకు? మీరు తాగుతున్న కాఫీ కప్పు ఎవడైనా నాకు ఇస్తే నాకు ఆ కప్పులో ఏం కనిపిస్తాయి? చనిపోతున్న పులులు, చనిపోతున్న ఏనుగులు, చనిపోతున్న దుప్పులు కనిపిస్తాయి. ఒక్కొక్క ముద్ద వరి అన్నం తింటే నాకేం కనిపిస్తుంది? నదుల్లో మాయమవుతున్న ఆ జలరాశులన్నీ చనిపోతున్నాయి. ఆ నదులన్నిటినీ మనం మాయం చేస్తున్నాము. పర్యావరణ సంరక్షణ మానవ జాతి కర్తవ్యం. అంటే మీరు ఆహారం ఉత్పాదన చేసేదానికి 10.4 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ని ఉత్పాదన చేస్తున్నారు. ఇంకా మిగిలిన కార్బన్ డయాక్సైడ్ ఉత్పాదన 2.8 టన్నులు బిలియన్ టన్నులు మాత్రమే. మిగిలిన యాక్టివిటీస్ అంతా అంటే మన ఆహార ఉత్పాదన కోసం మన భూమి మీద ఉన్న ప్రతి జీవిని మనం చంపుతున్నాము. అంటే మీరు చక్కెర తింటున్నారు, పన్నీర్ తింటున్నారు అంటే మీరు నిజంగా కొన్ని కోట్ల జీవరాశుల్ని చంపి వాటి నెత్తురు కొవ్వులతో మీరు భోజనం చేస్తున్నారు. ఇది సాత్వికమా? తినకండి. సిరిధాన్యాల పెంపకము భోజనం చేయటము భూమిని మళ్ళా ఉత్తేజనం చేస్తుంది. కనపడకుండా చనిపోయిన వానపాముల్ని 2 సీజన్లు మీరు మిల్లెట్స్ పెంచితే నీ భూమి మీద వస్తున్నాయి మళ్ళా. అంటే నిజమైన సేంద్రియ వ్యవసాయం. మీరు మిల్లెట్స్ తింటే మన రైతులు బంజరు భూముల్లో పంటలు పండిస్తే ఇలా ఒకదానికొకటి లింకు. పాడైన భూముల్ని, పాడైన మట్టిని, పాడైన భూమి తల్లిని మళ్ళా మనం జీవంతం సారవంతం చేయాలంటే వచ్చే తరాల మానవ జాతి మిల్లెట్స్ని తినాలి. వేరే దారి లేదు. ఇది వైజ్ఞానికమైన విశ్లేషణ అని అందరికీ విన్నపం చేసుకుంటూ రేపటి నుంచే మీరు అంబలి తాగండి. మిగిలిన పనులు తర్వాతైనా చేసుకోండి. అంబలి మాత్రం తాగటం మొదలు పెట్టండి. 6 వారాల్లో మీ దేహంలో వచ్చే అద్భుతమైన ఆరోగ్యాన్ని ఆస్వాదించడం మొదలు పెట్టండి. అందరికీ నా వందనాలు. అదితి చిరుధాన్యాల కంపెనీ అందరికీ నా మనస్పూర్వక అభినందనలు, వందనాలు. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.